దండలు రావాలి రైలు చేస్తారా రవి ప్రపంచంగా తెలుగు వారిని పరిచయం చేసే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారి జన్మదిన ఈరోజు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై నందమూరి తారక రామారావు. జోహార్. వర్ధిల్లాలి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి బోర్ల రామాంజలి గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు జరుపుకుంటున్నాం. ఎన్టీఆర్ 1923వ సంవత్సరంలో పొందటానే ఎన్ఏటి బ్యానర్ దీని మీద నాటకాలు ఆడుతూ నాటక పరిజ్ఞానంతో వందల చిత్రాల్లో నటించి గృహ నిర్మాణ పథకం మరి జనతా వస్త్రాలని ప్రతి ఒక్క వ్యక్తి కూడా కట్టుకునే విధంగా జనతా వస్త్రాలు ఇవ్వటం, మరి ఆ రోజు తినటానికి తిండి ఆ రోజు 40 రూపాయలు 30 రూపాయలు కిలో బియ్యం ఉండే టైంలో కూడా ఆయన 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చే విధంగా ప్రతి వ్యక్తికి కూడా పేద బడుగు వర్గాలకి అనుకూలంగా ఉండే విధంగా మరి 2 రూపాయలకి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన నాడే మామూలుగా ఆయన అమలు జరిపాడు. అదే ఇవాళ జరుగుతుంది. రెసిడెన్షియల్ కాలేజీలు ఎత్తే ఉన్నాడు. ఎత్తేజ్ మామూలు గవర్నమెంట్ కాలేజీలు చేసేవాడు చెప్పడానికి లేదన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే డాక్టర్లు ఇటుగా ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టకూడదన్నారు. మరి ఎన్ని మామూలుగా ఏంటంటే ఎన్నో చేస్తే ఇవాళ కొంతమంది మామూలుగా ఏంటంటే మహానుభావులు పెద్ద మేధావులల్లా తెలుగుదేశం పార్టీకి వన్నీ తెచ్చింది పలాని ఎవరెవరి పేరులో చెబుతారు. అతను మర్చిపోతున్నారు రామారావు గురించి. అతను అంటూ లేకపోతే ఈ రాష్ట్రంలో మామూలుగా ఎప్పుడు పట్టినా కూడా కాంగ్రెస్ వేయలేదు. నేను దమ్ముగా చెబుతున్నా ఇలా. ఆయన కన్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎన్ని 100 సంవత్సరాలున్నా వాళ్ళు వేయలేవాళ్ళు. అసలు మహానుభావుడు ఈ రాష్ట్రానికి వన్నీ తెచ్చిన వ్యక్తి ఆయన. అసలు వ్యక్తిని మనము ఎక్క మామూలుగా మనకు ఉన్నవాళ్ళు వ్యవస్థలు 50 సంవత్సరాల లోపలే ఉన్నారు, 50% పైన. కానీ వాళ్ళకి తెలియదు రామారావు గొప్పతనాన్ని గురించి. ఎందుకంటే 44 ఏళ్ళు పార్టీయే పెట్టాడు. కాకపోతే అప్పుడు 5-6 ఏళ్ళు ఉన్నాడు, తర్వాత 50 ఏళ్ళు లోపలే. వాళ్ళకి మా వయసు వాళ్ళు తెలియపరచాలి వాళ్ళ రామారావు గొప్పతనం ఏందో. వాళ్ళు ఇప్పుడు ఆ వయసు వాళ్ళు మామూలుగా రాబోయే భవిష్యత్తులో కుర్రాళ్ళ చెప్పాలా అతను ఎసుంటాడో అతను మామూలుగా ఏమిటనేది.